జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి ఎవరైనా కానీ ప్రెస్ మీట్ పెడితే మామూలుగా ఏం జరుగుతుందంటే అధికార పార్టీని ఇబ్బంది పెట్టడము, ఎగ్నెస్ట్ పార్టీని ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దరిద్రం ఏంటంటే వాళ్ళ పార్టీకి ఆయనే సెల్ఫ్ గోల్ వేయటం మొదలు పెడతాడు. ముఖ్యంగా అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎం గారు ప్రతిపక్ష హోదా కోసం ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో. ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు, లాగాకండి అని నేనే చెప్పాను. కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. చూసారు కదా ఏమంటున్నాడు, ఎక్కడా కూడా రూల్ లేదండి అని అంటున్నాడు. ముందు దాని గురించి మాట్లాడదాం మనం. 2019లో వైసీపీ 151 సీట్లు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ 23 సీట్లు గెలిచింది. ఆయన ఏమంటున్నాడు, నేనే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇచ్చాను, నువ్వు ఇచ్చేది నాకు అర్థం కావట్లా. ఏమన్నా లండన్ మందులు పని చేయట్లేదా నీకు? ఇట్లాంటి భారీ ఎలివేషన్లు వేసి కింద జాకీలు వేయించుకొని కదా బరస్ట్ అయి 11 సీట్లకు వచ్చింది నువ్వు. స్పీకర్ గారికి 121 ఆయనకున్నటువంటి నియమ నిబంధనలో 125 నియమ నిబంధనలో అందులో స్పష్టంగా తెలుసబడి ఉన్నది. ఏమని చెప్పింది, హౌస్లో ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో అందులో 10% కానీ ఎమ్మెల్యేలని రాగలిగినట్లయితే ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించేటువంటి అధికారం ఉంది అని చెప్పారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాల్లో 10% అంటే దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు, లేదా 17 వచ్చినా ఓకే, 17 వచ్చింది కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పి అడగటంలో తప్పు లేదు. కానీ నేను క్లియర్గా కూడా అక్కడ పొందపరిచి ఉంది, స్పీకర్కి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈ విధంగా సభను నడపాలనే దాంట్లో అందులో క్లియర్గా కూడా చెప్పబడి ఉంది. నీకు తెలుసు, ఆ విషయం తెలుసు కాబట్టే 2019-24లో ఒకసారి శాసనసభలో చంద్రబాబు నాయుడు నీ కళ్ళు ఉన్నటువంటి ఒక 5 కానీ ఇటువైపు లాగేశానంటే నీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పావు. ఆ రోజు 151 మంది వచ్చిన ఎమ్మెల్యేలతోటి గర్వం తలకెక్కి ఏం మాట్లాడాలో అర్థం కాక శాసనసభలో మాట్లాడాం. వీడియో శాసనసభలో మాట్లాడింది అందరు చూసారు. ఆ వీడియో 5 ఎమ్మెల్యేలు కానీ ఇట్లా లాగేశానంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పావు. ఆ తర్వాత మద్దాలిగిరిని, వల్లభనేని వంశీని, కన్నం బలరామకృష్ణమూర్తిని, అట్లాగే విశాఖల నుంచి వాసుపల్లి గణేష్ను ఎవరినో ఒక మొత్తం 4 తీసుకున్నావు. ఇంకా 19 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాని కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి ఎవరిని పిచ్చోళ్ళు చేయాలని నువ్వు చూస్తున్నావు, ఎవరిని అమాయకులు చేయాలని నువ్వు చూస్తున్నావు, ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. నాకు అర్థం కావట్లా. నువ్వు మాట్లాడినటువంటి మాటలే కదా, నీకు రూల్ తెలియకుండానే, రూల్ ఉందని తెలియకుండానే నువ్వు ప్రతిపక్ష హోదా పోయింది చంద్రబాబు నాయుడు నేను కానీ 5 లాగేస్తేనని ఎలా డైలాగ్ కొట్టావు, ఏ రకంగా ఆ భారీ డైలాగ్ని వాడావు. అంటే నీకు ఆ రూల్ ఉంది అని తెలుసు కాబట్టే కదా నువ్వు అసెంబ్లీలో మాట్లాడావు.
ప్రజాస్వామ్యంలో 23 సీట్లకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చేది ఏంటయ్యా? రాజ్యాంగబద్ధంగా అతను 10% సీట్లను దాటి గెలిచాడు కాబట్టి ప్రతిపక్ష హోదా వస్తుంది. చంద్రబాబు నాయుడికి నేనే ప్రతిపక్షించా, బొత్స సంవత్సరాలను నేనే ఎమ్మెల్సీని చేశా, లేకపోతే సోనియా గాంధీని మేమే ఎదిరించా. ఈ భారీ ఎలివేషన్స్ వేసి కదంటన్నా ఈ మాటలు విని కదా పార్టీని మింగబెట్టుకొని 11 సీట్లకు తీసుకొచ్చావు. నేను ఈరోజు అడిగేది ఏంటంటే, నువ్వెవరు దయాదాక్షిణ్యాల మీద ఎవరు ఇవ్వలేదు. వాళ్ళకి హౌస్లో మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నిబంధనల కింద ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చేసింది. అది తీసేయాలని నువ్వు విశ్వ ప్రయత్నాలు చేశావు. ఇంకేమంటాడు, నేనే 5గురిలో వస్తామనంటే నేనే వద్దని చెప్పాడంట, జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పాడంట. మరి వల్లభనేని వంశీ ఎందుకని బాగా బూతులు మాట్లాడతాడు. నేను బలరాం కృష్ణమూర్తిని ఎందుకు మార్పించుకున్నావు పార్టీ? ఏంటికి మార్పించుకున్నావు? మరి మద్దాలగిరిని ఏంటికి కండవ కప్పావు? ఏంటి వీళ్ళలో ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులమ్స్ ఏమున్నాయని చెప్పేసి నువ్వు పార్టీ ఫిరాయించుకున్నావు వాళ్ళ చేత. కావాలని ప్రయత్నం చేసావు. ఆ రోజు అనగానే సత్యప్రసాద్కు గాలం వేసావు, ఏలూరు సాంబశివరావుకు గాలం వేసావు, గట్టిగానే ప్రయత్నం చేసావు. గొట్టిపాటి రవికుమార్ని రావాలని చూసావు, మా ప్రకాశం జిల్లా నుంచే 3 ఎమ్మెల్యేలను లాగాలని విశ్వ ప్రయత్నాలు చేసావు. చేసి చివరికి ఎవరు కూడా స్పందించకపోవడంతో ఎట్లాగో లేదు కదరా బాబు, 3 ఏళ్ళు నడిచింది, 3.5 ఏళ్ళు నడిచింది, ఇంక ఈ సంవత్సరం 6 నెలల్లో మనకెందుకు ఆయన ప్రతిపక్ష హోదా తీసి పీకేదేముందులే అనుకున్నావు. కాబట్టి నీ వల్ల కాలేదు కాబట్టి నువ్వు లాగటం అనేది ఆపేశావు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఇంకో 10 మందిని లాగుతానన్నా ట్రై చేయాల్సింది, ఆ రోజు ట్రై చేసి చూపించాల్సింది నీకు చేతనైతే. నువ్వు ఆ రోజు ఆల్రెడీ ఈ 4గురిని తీసుకున్నామంటే ఇంకా ట్రై చేయాలి కదా. దరిద్రం ఏంటంటే నీ పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ చేసి 23 సీట్లు 21 సీట్లే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మెజారిటీ సభ్యులను తీసుకొని ఎమ్మెల్సీ అనురాధని గెలుచుకున్నారు. కాబట్టి ఎక్కడ లోపం జరిగింది? నీ పార్టీ నుంచి జంపింగ్ అయ్యారంటే ఆ పార్టీ ఓడిపోతుందని వాళ్ళు ముందే గ్రహించారు. అందుకే నీ పార్టీకి బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ చెప్పేసి ఈ పార్టీలో చేరారు. వాస్తవమే కదా. మరి ఈరోజు నువ్వు ఇంకా కలరింగ్ ఇస్తుంటావు, ఏదో కమిట్మెంట్ ఇస్తుంటావు. నా అంతటోళ్ళు లేరు, నేనేదో పెద్ద ప్రతిపక్ష హోదా 5 ఏళ్ళు రుణం ఇచ్చాను. నువ్వు ఇచ్చిన ఇచ్చేది ఏందా? నువ్వు దయాదాక్షిణ్యాల మీద రుణం ఇచ్చావా ఏంటి? హౌస్ ఆఫ్ నెంబర్లు ఉన్నటువంటి అది కూడా ఆ స్పీకరు, ఆ తమ్మినేని సీతారాం లాంటి స్పీకరు, ఆ స్పీకర్ ఏం మాట్లాడతాడో కూడా ఎవరికి అర్థం కానటువంటి స్పీకర్. ఆ స్పీకర్ టైంలో నువ్వు కానీ నిజంగా కానీ ప్రతిపక్ష హోదా ఈ పార్టీకి లేకపోతే నువ్వు కొనసాగించేవాడివా? నువ్వు లాగాలని ప్రయత్నం చేసావు, ఎవడో నీ వల్ల కాలేదు, లాగలేకపోయావు. లాగాలనుకున్న టైంలో నీ పార్టీ నుంచి కొంతమంది వచ్చేసి ఈ పార్టీకి సపోర్ట్గా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా పని చేయలేమని చెప్పేసి ఆ ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, లేకపోతే కోటంరెడ్డి శ్రీధర్ కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆనం వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాయ్ చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు, బయటకు వచ్చారు. ఆ 4 నెంబర్లు కలిసాయి కాబట్టి ప్రయత్నం చేసినా పని కాకపోయినా ఇక్కడ సక్సెస్ సాధించగలిగారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి, ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలి. 10 మందిని లాగేవాడంటే పోటుగాడు. ఇందులో అధికార పార్టీల నుంచి 4-5 ఎమ్మెల్యేలు జంప్ చేసి టీడీపీలో నుంచి వస్తే సిగ్గుండాలి. కనీసం 151 మంది గెలిచి మన దాంట్లో నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరు నీ చాతగాంతనాన్ని కూడా భలే కవర్ చేస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేస్తాను, నేను ఒక 5 లాగానంటే బెదిరించిన మాట వాస్తవం కాదా? 1, 2 ఆ ప్రక్రియలోనే 3 ఎమ్మెల్యేలను గోడ దూకించిన మాట వాస్తవం కాదా? అవాస్తవమైన విషయాలను మాట్లాడావా? ఈరోజు ఏమంటాడు, నాకు మైక్ ఇచ్చినట్లయితే నేను ప్రతిపక్ష హోదా నాయకుడికి ఇస్తే సభానాయకుడికి ఎంత టైం ఇచ్చానో అంత ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి స్పీకర్ గారు కూడా రిజెక్ట్ చేశారు. నువ్వు ప్రజల సమస్యల మీద ఆ రోజు సరిగ్గా పోరాడి ఉంటే, పనిచేసి ఉంటే ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు? నువ్వు మళ్ళీ అసెంబ్లీలో ఎందుకు ఎమ్మెల్యేలు మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయావు? ప్రజలు వద్దనుకొని వదిలేసినటువంటి వేస్ట్ పదార్థం నువ్వు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వద్దని వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ పబ్జీకే పరిమితమైనటువంటి ఒక ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు, ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. పరదాల చాటును వచ్చే ముఖ్యమంత్రి మనకు అక్కర్లేదు, హెలికాప్టర్లో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మనకు వద్దు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే షాపులు మూసేయటం, బారికేడ్లు పెట్టడం, ఏదో ఒక కిమ్ జాగ్ లాగా ఒక నియంతలాగా వ్యవహరించేటువంటి ముఖ్యమంత్రి మాకొద్దు, అవతలకు బొమ్మని చెప్పి ప్రజలు చేదరించి పక్కకు పంపించారు. ప్రత్యేక హోదా చాతగాని దద్దమ్మ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పి పంపించారు. మళ్ళీ ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, రూల్ ఎక్కడ పెట్టలేదు అంటే రూల్ పెట్టకుండా నీ మాటలు మాట్లాడావా? రూల్ పెట్టకుండా ఇవన్నీ చేసావా?
కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు అనుకోవటం అమాయకత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పాదేయపడుతుంటే అసలు అడుక్కునే విధానం చూస్తే నిజంగా చాలా మందికి జాలి వేస్తుంది. అదే పాపం ఏంట్రా బాబు జగన్మోహన్ రెడ్డి పీకేస్తా అనే స్థాయికి నుంచి ప్రజలు పీకేసేసరికి నాకు హోదా కల్పించండి, నన్ను కాపాడండి అని చెప్పేసి మాట్లాడే స్థాయికి వచ్చాడని చెప్పేసి ప్రజలు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైపోయారు.